వరంగల్ జిల్లాలో విత్తనాలు ఎరువుల షాపులపై వ్యవసాయ శాఖ విస్తృత తనిఖీలు చేపడుతోంది. రైతులకు సంబంధించి నకిలీ విత్తనాలు, ఎక్స్పైర్ అయిన విత్తనాలు అంటగట్టకుండా చూడడానికి రైతుల పక్షాన ఎరువుల షాపులను తనిఖీ చేస్తూ కేసులు నమోదు చేసే విధంగా కూడా ముందుకు వెళ్తాం. అయితే ప్రస్తుతం మనతో జేడీ ఉషాదయాల్ గారు ఉన్నారు. అసలు ఏ విధంగా షాపుల్లో ఏం జరుగుతుంది వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. ఎట్లా 1 వీక్ నుంచి కూడా మీరు తనిఖీలు చేస్తున్నారు, ఇట్లా ఏం బయటపడుతుంది? షాపుల నుంచి ఏదన్నా నిబంధనలు విరుద్ధంగా ఉన్న షాపులు గుర్తించారా? యాక్చువల్గా మనకి ఈ వానాకాలం తీసుకున్నట్టయితే 1,25,000 పైన మనకి ఎకరేజ్ కవర్ అవుతుందని అనుకుంటున్నాము. లాస్ట్ ఇయర్ చూసుకుంటే మనకి 1,22,000 ఎకరాలు కవర్ అయింది. ఈ సంవత్సరం కొంచెం పెరుగుతుంది అనుకుంటున్నాము. ఇప్పటికే మార్కెట్లో మనకు కావాల్సిన విత్తనాలన్నీ కూడా రావడం జరిగింది, పత్తి విత్తనాలు. అలాగే మనకి మొక్కజొన్న ఉన్నది, వరి కూడా ఉంది. మనకేంటంటే ఇప్పుడు పత్తి విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు. మనకి మాన్సూన్స్ కూడా ఎర్లీగా వస్తున్నాయి కాబట్టి కొంత జోరుగానే వ్యాపారం నడుస్తోంది. ముఖ్యంగా ఏంటంటే మేము టాస్క్ ఫోర్స్ టీమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధికారులతో, పోలీస్ డిపార్ట్మెంట్తో. అలాగే విజిలెన్స్ అధికారులు కూడా తనిఖీ చేస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే ఈ గత వారం నుంచి కూడా మేము మార్కెట్లో, మనకి పెద్ద మార్కెట్ వరంగలే కాబట్టి మార్కెట్లో తనిఖీలు నిర్వహిస్తున్నాం టాస్క్ ఫోర్స్తో. మనకేంటంటే ఇక్కడ దాదాపు మనకి 3,60,000 ప్యాకెట్లు మన జిల్లాకు అవసరమవుతాయి. కానీ ఇప్పటికే దాదాపు 4.5 లక్షల ప్యాకెట్ల వరకు వచ్చాయి. పెద్ద మార్కెట్ కాబట్టి 12 లక్షల ప్యాకెట్లు మనము సీజన్ మొత్తంలో పెట్టిస్తాము. ముఖ్యంగా తర్వాత మళ్ళీ అవసరమైనంత వాడుకొని మిగతా కంపెనీస్కి వెళ్ళిపోతాయి. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ నడిచేది మనకి కొన్ని వెరైటీస్, 1-2 వెరైటీసు కొంత హైప్ చేస్తున్నారు ఫార్మర్స్, ఇదే కావాలి, ఈ వెరైటీ కావాలి అని. అట్లా మనకి ఉండదు. అన్ని వెరైటీస్ కూడా ఒకటే పెర్ఫార్మెన్స్ ఇస్తాయి. 10 కేజీలు, 20 కేజీలు తేడా అంటే మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ని బట్టి, వాళ్ళ భూమిలో ఉన్న సారాన్ని బట్టి, వాళ్ళు చేసుకునే విధానాన్ని బట్టే మనకి ఈల్డ్ అనేది ఆధారపడుతుంది. కానీ ఒకటే వెరైటీ ఎక్కువ వస్తుంది, ఇంకో వెరైటీ తక్కువ వస్తుందని ఏమీ ఉండదు. అదే వాళ్ళకి అవేర్నెస్ మీటింగ్స్ గ్రామాల్లో ఏఈఓస్ కండక్ట్ చేస్తున్నారు. పొద్దున కూడా మేము అయ్యే కండక్ట్ చేసుకొని కూడా రావడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే మనము ఈ కాటన్ విత్తనాలకు వచ్చేసరికి ఎక్స్పైరీ సీడ్ అట్లాంటివి ఏం లేవు. ఎందుకంటే ప్యాకెట్ మీదే ఉంటుంది, ఎప్పుడు తయారైంది, ఎప్పటి వరకు వాడుకోవచ్చు అని. అట్లాంటివి ఏం లేవు. టాస్క్ ఫోర్స్లో అవి బయటపడలేదు. కానీ మనకి ఈ మార్కెట్లో జరిగినవి ఏంటంటే, ఒక దగ్గర మనకి ఉమామహేంద్ర ఏదో షాపు, ఆ షాపులో మనకి బిల్స్ సరిగ్గా ఇవ్వట్లే. ఎందుకంటే తప్పకుండా రైతుగా ఉన్నప్పుడు మేము తప్పకుండా చెప్తున్నాం, బిల్లు తీసుకోవాలి, ఆ బిల్లు దగ్గర పెట్టుకోవాలి, ఎప్పుడు పంటకాలం అయిపోయేంతవరకు ప్యాకెట్ కూడా దగ్గర పెట్టుకోవాలి, ఖాళీ ప్యాకెట్ అని చెప్తున్నాము. ఎందుకంటే ఏదైనా అయినా కూడా డీలర్ ప్రెమిసెస్లో అయితే మనకి చట్టపరమైన యాక్షన్ తీసుకోవడానికి ఉంటుంది కాబట్టి లైసెన్స్ పొందిన డీలర్ దగ్గర మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలని చెప్తున్నాము. అది బ్యానర్లు కూడా చేయించాము, అవన్నీ కూడా మీటింగ్స్ పెడుతున్నాము. ఇంకోటి ఏంటంటే రైతులు కూడా తెలియజెప్పడం జరుగుతుంది, తప్పకుండా బిల్లు తీసుకోవాలని. అంత రష్ అన్నా ఉండనివ్వండి, బిల్లు మాత్రం కంపల్సరీగా తీసుకోవాలని చెప్తున్నాం. ఇప్పుడు రిజిస్టర్స్ కూడా పెట్టించాము అందరితో, డీలర్స్తో, ఏ ఫార్మర్కి ఏ వెరైటీ ఇస్తున్నారు, ఎన్ని అమ్మారు అనేది కూడా పెట్టిస్తున్నాము. ఇంకోటి ఏంటంటే అక్కడ జరిగేది ఏంటంటే ఈ కొన్ని వెరైటీస్ ఏదైతే ఉన్నాయో, US 7067 సాంకేత్ అని ఇంకొక వెరైటీ నాసీద్ వాళ్ళది, ఈ కొంత బాగా ఉన్నాయి అనేది ఒక ప్రాపగండా వెళ్ళిపోయింది రైతుల్లోకి. వాళ్ళు ఏం చేస్తున్నారు, అదే వెరైటీ కావాలంటే మేము చెప్తున్నాము అన్ని వెరైటీస్ కూడా మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తాయి, అట్లా మీరు చేయొద్దు అని. అయితే దీన్ని ఆసరాగా తీసుకొని కొంతమంది వ్యాపారులు మాత్రం వాళ్ళు ఏం చేశారంటే, బిల్స్ ఉన్నాయి మనకి, మొన్న తనిఖీ చేసినప్పుడు ఇక్కడ బిల్స్ ఉన్నాయి, కానీ వాళ్ళు ఏం చేశారు, ఆ ప్యాకెట్లన్నీ అక్కడ దామెరలో కొన్ని దాచిపెట్టారు. దామెర అంటే హన్మకొండ జిల్లా కిందకు వచ్చినా కానీ ఇక్కడి నుంచి కొన్నవే అవి అనాథరైజ్డ్ ప్రెమిసెస్లో ఉన్నాయి అవి. సో అది 420 కేసు చేయడం జరిగింది వాళ్ళు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకి మేరీమాత అని ఇంకొక షాప్ ఉంది, సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ అని. వాళ్ళు కూడా బిల్స్ వాళ్ళ పేరు మీద చేసుకున్నారు. అంటే వాళ్ళకు పొలం అంటే ఉండొచ్చు, కానీ అట్లా వాళ్ళు మళ్ళీ ఆ స్టాక్ వచ్చేసి వాళ్ళ ఇంట్లోనే ఉంది. సో అది కూడా అనాథరైజ్డ్ స్టాక్ కింద 420 కేసు బుక్ చేయడం జరిగింది. మళ్ళీ మనకి బొల్లికుంట కిలా వరంగల్లో అక్కడ కూడా ఒక దేవకుమార్ అని ఒక డీలరు, ఆయన కూడా ఏం చేశాడంటే ఇంట్లో కొన్ని సాంకేత్ విత్తనాలు కొన్ని, అట్లాగే US 7067 ఒకటి, గ్లైఫోసేట్ కూడా ఒక 40 లీటర్స్ వరకు దొరికింది. అంటే గ్లైఫోసేట్ అమ్మడానికి లేదు, అది నిషిద్ధమైన కలుపు మందు. అది ఉంది, అమ్ముతున్నారు అంటే మనకి ఎక్కడైనా BT3 ఉండే అవకాశం ఉంటుందని అనుకోవచ్చు. సో ఇవన్నీ జరిగినాయి. మనకేంటంటే డీలర్ ప్రెమిసెస్లో లేవి, అనాథరైజ్డ్ ప్రెమిసెస్లో ఉన్నాయి కాబట్టి 420 కేసు బుక్ చేయాల్సి వచ్చింది. ఈ మన దగ్గరే ఇందాక చెప్పినట్టు ఇక్కడ దొరికిన బిల్స్ సరిగ్గా ఇయ్యని దాంట్లో మాత్రం స్టాప్ సేల్ ఇవ్వడం జరిగింది. అంటే గతంలో కూడా మేడం ఎరువులకు సంబంధించి కొన్ని నకిలీ ఎరువులు కానీ నకిలీ పురుగు మందులు కూడా సిపి గారు పట్టుకోవడం జరిగింది భారీ ఎత్తులు. అట్లాంటివి ఏమైనా మీ దృష్టికి వస్తున్నాయా? దాని మీద మీరేమన్నా ఎంక్వైరీ కానీ మీ టాస్క్ ఫోర్స్ టీం కానీ ఏమైనా ప్రత్యేక దృష్టి పెట్టిందా? యాక్చువల్గా మనకి పోయిన సంవత్సరం జరిగింది ఎరువులు కాదు, పురుగు మందులు కాదు. మనకేంటంటే ఇది విత్తనాలు అంటే BT3
BT3 మనకి గీసుకొండ దగ్గర పట్టుకోవడం జరిగింది. అవి కూడా కొంతమంది రెగ్యులర్గా అలవాటు ఉన్న సెటిలర్స్ ఉన్నారు అటు వాళ్ళు తెచ్చుకుంటున్నారు. అయితే అది పట్టుకోవడం జరిగింది. ఎందుకంటే అప్రూవల్ అయినప్పుడు తెచ్చుకోవడానికి లేదు. ఎందుకంటే రేపు పొద్దున అది ఏమైనా పర్ఫార్మెన్స్ సరిగ్గా ఇవ్వకపోయినా కూడా మళ్ళీ మన మీదకే వస్తుంది కాబట్టి అట్లాంటి వాటికి జేఏసీ అప్రూవల్ ఏంది ఏదైనా మనం కొనడానికి లేదు. సో అందుకు పట్టుకోవడం జరిగింది. అయితే పెద్ద ఎత్తున పట్టుకుంది మన దగ్గర కాదు, అవన్నీ తీసుకొచ్చారు. అంటే ఎక్కడి నుంచి దొరుకుతున్నాయి అని చెప్పి అక్కడి నుంచి అన్నీ తీసుకొచ్చి ఇక్కడ మనకి డిస్ప్లే చేయడం జరిగింది. ఇట్లా ఉన్నాయి అని. మన దగ్గర పట్టుకుంది మాత్రం 80 క్వింటాల్స్ మాత్రం పట్టుకున్నారు. అదొక్కటి తప్ప మనకేం జరగలేదు. అంటే పోయినసారి కేసులు మనకేం జరిగినాయి అంటే కొంత ఎక్కువ MRPకి అమ్మటం, అదొక 2 కేసులు జరిగింది. ఇంకొకటి మనకి ఒక ఎక్స్పైరీ సీడ్, ఒకటి మెయిజ్, అదొకటి కేసులు అవ్వటం జరిగింది. వాటి మీద కూడా మేము యాక్షన్ తీసుకున్నాం. గ్రామీణ స్థాయి లోపల రైతులకు వాళ్ళ భూమి ఎట్లా ఉంది, ఏమైనా విత్తనాలు వేస్తే మంచిది అనేది మీ శాఖ తరపున మీ ఏఓ కానీ మీ కింది సిబ్బంది కానీ సాయిల్ కార్డులు అనేది చెప్పి కూడా గతం నుంచి ప్రచారం జరుగుతుంది. అవి ఇస్తున్నారా? అసలు వారికి సంబంధించిన అవగాహన కల్పిస్తున్నారా? ముఖ్యంగా ఏంటంటే మనకి రైతులకి గత 10 రోజుల నుంచి కూడా ప్రతి గ్రామంలో ఒక ఏఈఓకి 2500 ఎకరాలు ఉంటే మనము తప్పకుండా వాళ్ళందరికీ ఒక్కొక్క 5000 ఎకర్స్కి ఒక ఏఈఓ ఉన్నారు. వాళ్ళకున్న 4-5 గ్రామాల్లో కూడా గత 10 రోజుల నుంచి కూడా మనము ఈ విత్తనాల కొనుగోలులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే మనము బిల్లు తీసుకోవటము, అధికృత డీలర్ దగ్గర నుంచి విత్తనాలు కొనుగోలు చేయటము, మళ్ళీ ఆ బిల్లు జాగ్రత్తగా పరచుకోవటము, ఇవన్నీ కూడా చెప్తూ ఉన్నాము. ముఖ్యంగా ఏంటంటే ఏ వెరైటీస్ సూటబుల్ అవుతాయి మనకి అని. పత్తిలో అయితే అన్ని వెరైటీస్ ఒకటే పెర్ఫార్మెన్స్ ఇస్తాయి కాబట్టి, అలాగే మనకి వరిలో కూడా దీర్ఘకాలిక రకాలు ఎప్పుడు పోసుకోవాలి, మధ్యకాల రకాలు ఎప్పుడు పోసుకోవాలి, స్వల్పకాలిక రకాలు ఎప్పుడు పోసుకోవాలి, ఏ వెరైటీస్ అందుబాటులో ఉన్నాయని కూడా మేము అవగాహన కల్పిస్తున్నాము. ఇంకా అది కంటిన్యూస్ ప్రాసెస్లో జరుగుతుంది. ఇక ఎరువుల విషయానికి వస్తే ఎరువుల్లో అయితే మనకి ఏం కొరత లేదు. దాదాపు 17,000 మెట్రిక్ టన్నులు మనకు ఆల్రెడీ బఫర్లో ఉంది. రైతులకి ఎరువులు విత్తనాల విషయంలో ఇబ్బంది కలిగితే మీకు ఎవరికి కంప్లైంట్ చేయమంటారు? మీరు ఇచ్చే రైతులకు ఏమైనా సూచన ఇస్తారు? మేము అదే చెప్తున్నాము. ఇప్పుడు తెల్ల సంచుల్లో తెచ్చి తక్కువ రేటుకి ఇస్తామన్నా మనకేంటంటే కొన్ని ప్రాసెసింగ్ యూనిట్స్ నుంచి వస్తాయి. అవి అంటే ఎవరన్నా తెచ్చుకొని దానికి మళ్ళీ ఒక కలరింగ్ వేసి మళ్ళీ ఇదే విత్తనాలాగా లూజ్గా తెచ్చి వాళ్ళకి తక్కువకి ఇస్తామంటే ఆశపడతారు రైతులు. అదే చెప్తున్నాం, గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతుంటుంది ఎక్కువ. అట్లాంటి ఆశపడకూడదు. ఎందుకంటే తక్కువకి ఇదే తక్కువ రేటు ఉంది, 864 అంటే తక్కువే. ఒక విధంగా చెప్పాలంటే ఇంకా తక్కువ రేటుకి ఇస్తామంటే మీరు ఆశపడద్దు. ఎందుకంటే రేపు పొద్దున ఏదైనా అయినా కూడా రైతులకు ఇబ్బంది అయింది, చట్టపరమైన యాక్షన్ తీసుకోవడానికి ఉండదు. ఎందుకంటే ఆయన అమ్మేసి వెళ్ళిపోవడం జరుగుతుంది కాబట్టి. అట్లనే మళ్ళీ సేమ్ బ్రాండ్ ఉన్నట్టు కూడా కొంత లేబుల్స్ వేసి కూడా అమ్ముతారు. అందుకే లైసెన్స్ పొందిన డీలర్ దగ్గర నుంచి విత్తనాలు తీసుకోమని చెప్తున్నాము. ఇంకోటి ఏంటంటే భూసార పరీక్షలు రైతులు కూడా చేసుకోవచ్చు. మనకు ములుగులో ఒక ల్యాబ్ ఉంది, సాయిల్ టెస్టింగ్. ఒక 50 రూపీస్ ఛార్జ్ చేసి వాళ్ళకి భూసారం కూడా చేస్తారు పరీక్షలు. దాని ప్రకారం కూడా వాళ్ళు మంచిగా నేలను సారవంతం చేసుకోవచ్చు. భూమి సారవంతం కావడానికి ఇప్పుడు జీలుగు కూడా ఇస్తున్నాము, 60% సబ్సిడీ మీద ఇస్తున్నాము. మనకి 4,000 క్వింటాల్స్ ఇస్తే ఇప్పుడు 2,500 ఆల్రెడీ వచ్చిన్నది. అంటే మొత్తంగా ఎన్ని రోజుల పాటు మీ తనిఖీలు కొనసాగుతాయి? మీకు డీలర్లు కానీ వ్యాపారం చేసిన వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఆల్రెడీ డీలర్స్ మీటింగ్ మనం డీసీపీ గారితో పెట్టడం జరిగింది. మళ్ళీ 6వ తారీఖున కూడా ఇంకో పెద్ద ఎత్తున మీటింగ్ పెడుతున్నాము. ఈ రిజల్ట్స్ అన్నీ అయిపోయాక అంత ఖాళీగా ఉంటారు కాబట్టి మళ్ళీ ఒకటి పెడుతున్నాము. ఇంకోటి ఏంటంటే ఈ తనిఖీలు అనేవి నిరంతరం జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు సీజన్ కాబట్టి ఇంక కొంత పెద్ద ఎత్తున కాటన్ విషయంలో జరుగుతాయి. చిల్లీస్, కాటన్ కూడా జరుగుతాయి. ఇప్పటివరకు చిల్లీస్ మనకి ఏం ప్రాబ్లం లేదు, కాటన్ కూడా ఏం ప్రాబ్లం లేదు. అన్ని రకాల విత్తనాలు ఉన్నాయి కానీ కొన్ని కంపెనీలకే కొంత ప్రాముఖ్యత రైతులు ఇవ్వటం అది వద్దని చెప్తున్నాం మేము. ఎందుకంటే అన్ని వెరైటీస్ కూడా పెర్ఫార్మెన్స్ ఇస్తాయని అది కూడా మీడియా ద్వారా రైతులందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. అన్ని కంపెనీస్ విత్తనాలు కూడా మనకి పెర్ఫార్మెన్స్ మంచిగా ఇస్తాయి. మనం చేసుకునే దాన్ని బట్టి మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ని బట్టే మన ఈల్డ్ అనేది ఆధారపడుతుంది. కరెక్ట్ టైంకి ఎరువులు వేసుకోవటము, పురుగు వచ్చిందా లేదా తనిఖీ చేసుకోవటము, వెంటనే పురుగు మందులు మనము సకాలంలో కొట్టుకోవటము, ఇవన్నీ కూడా వర్షం వచ్చినప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వర్షాలు రానప్పుడు ఎరువులు ఎట్లా వేయాలి, ఇట్లాంటి అన్ని ప్రాక్టీసెస్ రైతులు చేసుకున్నప్పుడు అన్నీ కూడా మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తాయని రైతులు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ మేడం. ఇది మొత్తంగా జేడీ ఉషా దయాల్ గారు. రైతులు ఎవరు ఇబ్బందులు పడద్దు, వారి కోసం డీలర్లు కావచ్చు, ఇతర విత్తన వ్యాపారులు కావచ్చు, వారందరిపై నిఘా ఉంటుంది. ఎవరు ఎక్కడ తప్పు చేసినా కూడా తమ చర్యలు తీసుకోవాలని చెప్తున్నా. అదేవిధంగా రైతులు కూడా తమకు ఎరువులు కానీ విత్తనాలు కానీ అన్నీ అందుబాటులో ఉన్నాయంటూ కూడా సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు బిగ్ టీవీ, వరంగల్. For more videos like this, subscribe Big TV channel.